ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు మార్చి 12తో పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 22వ నెల కొనసాగుతుంది. ఇక తొందరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని ఒకవైపు ప్రచారం సాగుతుంది. అది కూడా ఉగాది శుభవేళ ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజాలు ఎలా ఉన్నా ప్రతి నెల మంత్రులకు ర్యాంకులు ఇస్తూ కూటమి ప్రభుత్వం పెద్దగా చంద్రబాబు వారి పనితీరుకు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు అలర్ట్ చేస్తున్నారు. సర్దుకోమని కోరుతున్నారు. అలా చూస్తే కొందరు మంత్రులు ముందుకు వచ్చారు, మరికొందరు వెనుకబడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరు మీద ఇచ్చిన ర్యాంకులు చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ ర్యాంకులకు కొలమానం ఏంటి అంటే మంత్రులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఫైళ్లను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు అన్న దాని మీద ఇస్తున్నారు అన్నమాట. ఇంకా ఫైళ్లను వేగంగా క్లియర్ చేస్తేనే పాలన జోరుగా సాగుతుంది. అది పరిపాలన మీద చాలా స్పష్టంగా ముద్ర పడేలా చేస్తుంది. అందుకే బాబు ఈ కొలమానాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు. ఇక ఫస్ట్ ర్యాంక్ ఉత్తరాంధ్ర రీజియన్ లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడుకు దక్కింది. అలాగే చివరి ర్యాంక్ కూడా అదే ఉత్తరాంధ్ర రీజియన్ లోని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు దక్కింది. దీంతో హోంశాఖ మంత్రిగా అనిత తమ ఫైళ్లపై క్లియరెన్స్ లో వెనుకబడి ఉన్నారన్న చర్చ సాగుతుంది. ఇక ఫైల్స్ క్లియరెన్స్ లో పవన్ కూడా జోరు చూపిస్తున్నారు. ఆయన చేతిలో 5 శాఖలు ఉన్నాయి అని అంటున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చాలా పెద్దవి, తీరిక కూడా లేని శాఖలు అయినా పవన్ తన మంత్రిత్వ శాఖల విషయంలో ఫుల్ ఫోకస్ గా పెడుతున్నారు. అందుకే ఆయనకు ర్యాంకింగ్ లోని 4వ ప్లేస్ వచ్చింది అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక శాఖల మంత్రిగా ఉంటూ జనసేన అధినేతగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు సినిమాలలో కూడా కీలకంగా ఉంటూ పవన్ చూపిస్తున్న ఈ వేగం మెచ్చుకోదగినదే అని అంటున్నారు. పాలనలో అనుకూల ఫలితాలు రావాలి అంటే ఫైల్స్ క్లియరెన్స్ లోనే వేగం పెంచాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారు. ఈ విషయంలో అలసత్వం తగదు అని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇక ప్రజలకు మంచి పాలన అందిస్తామని కూటమి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రులు ఒక్కో ఫైల్ క్లియరెన్స్ చేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు అన్నది కూడా సమయంతో సహా వివరిస్తూ ఈ ర్యాంకులు ఇస్తున్నారని అంటున్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రుల పనితీరు మీద ఇది మంచిగా చేసే ఒక మదింపు అని కూడా అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం పరుగులు పెడుతుందని, అలాగే ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటున్నారు. ఇక కలెక్టర్ల సమావేశం 2 రోజుల పాటు జరిగింది. ఇందులో కూడా కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం ర్యాంకులు ఇచ్చింది. వినూత్నమైన ఆలోచనలతో పాలన ముందుకు తీసుకొని పోతున్న వారిని మెచ్చుకుంటూనే కాస్త జోరు తగ్గించిన వారిని కూడా అలర్ట్ చేస్తుంది. అలా పాలకులకు అటు అధికారులు ఇటు మంత్రులు ఇద్దరు సారథులు కాబట్టి జోడు గుర్రాలు స్వారీలాగా రెండు వైపులా కోఆర్డినేట్ చేసుకుంటూ కూటమి పాలన సాగుతుంది అని అంటున్నారు.